गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। శ్రీయఃపతి అయిన వైకుంఠవాసి ద్వారకలో ఇలా ఆసీనులుగా ఉండేటప్పుడు ఆ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి మీరు వైకుంఠానికి రావాలి అని ప్రార్థించి వెళ్ళారు. పైన ఉద్ధవులు కూడా మీతో పాటు తాను వచ్చేస్తాను అని ప్రార్థించిన వెంటనే పైన భగవంతుడు ఇక్కడ మాట్లాడేదానికి ప్రారంభించారు. ఉద్ధవ, దేవతలందరూ వచ్చి అవతారం ముగించుకుని వైకుంఠమికి రావాలి అని అంటున్నారు. నేనే నాకు కొన్ని నియమాలు పెట్టుకున్నాను. అదేమిటంటే, నేను అవతారం చేసేటప్పుడు నాతో పాటు యాదవులు కూడా పుడతారు, నేను నశించేటప్పుడు వాళ్ళు కూడా నాతో నశించిపోతారు, ఈ ద్వారక కూడా నశించిపోతుంది అనేది నా నియమములు. ఇవన్నీ అయిన తర్వాతే నేను వైకుంఠానికి వెళ్ళగలుగుతాను. ఇది నా యొక్క నియమము. ఈ రోజు నుంచి పైన 7 రోజుల్లో వీళ్ళ యొక్క మధ్యలో, ఆ యాదవుల మధ్యలో వారికి జగడం అనేది వచ్చి వాళ్ళు మందు తాగి చంపుకొని వాళ్ళు చనిపోతారు. ఇది జరగబోతుంది నుంచి 7 రోజుల్లో. అందుచేత నువ్వు దాని తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళతాను, నువ్వు ఈ భూలోకంలో ఉండాలి అని భగవంతుడు ఇలా ఉద్ధవుల దగ్గర చెప్పి, ఉద్ధవుల దగ్గర భగవంతుడి పైన మనం ఎలా ఉండాలి అంటే, మనకు ఈ ప్రపంచంలో 2 విధమైన కర్మములు ఉన్నాయి, నిషిద్ధ కర్మ, విహిత కర్మ. నిషిద్ధ కర్మ ఏమిటంటే మనం చెయ్యకూడదు, మనం ఏవైతే చెయ్యకూడదో అది నిషిద్ధ కర్మ. ఏదైతే తప్పకుండా చెయ్యాలో ఈ ప్రపంచంలో అది విహిత కర్మ. అలాగా వాటిని చేసుకుంటూ ప్రపంచమంతటా నేనే ఉన్నాను అని చూడాలి. ఇక్కడ భగవంతుడు తాను స్వయం పరబ్రహ్మం అంటూ ప్రకటించేలాగా కృష్ణుడు అంటున్నారు. అలాగ చెప్పి ప్రపంచమంతటా నేనే ఉన్నాను. అలాగే ఈ మనుష్య జన్మ అనేది దక్కుతుందా? ఈ మనుష్య జన్మ అనేది ఒక ఫస్ట్ ప్రైజ్ లాగా. మిగతా యోనిలో పుడితే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, అతన్ని తెలుసుకోవాలి అని కాకుండా మనకు ఆహారం తర్వాత ఇలా కుటుంబాన్ని పెంచేదిని ఇలాగనే కదా ఉంది. మనుష్యుడికి ఒక్కటికే కదా బుద్ధి, విచారం, మనస్సు అనేది ఉంది. అలాగ దక్కినప్పుడు దాని వృధా చెయ్యకుండా సర్వత్రా నన్ను చూసుకుంటూ ఇలా ఉండాలి. అందుకే మనుష్యుడిలో నా యొక్క అంశం ఎక్కువ ఉంది. అలాగ మనుష్యుడిగా పుట్టిన వారు ఈ మాయాతీతంగా ఉంటూ నన్ను వచ్చి చేరుకోవాలి. మీరు కూడా ఈ మాయలో తగులుకోకుండా ఉండాలి. మీరు అలా మాయకు అధీనంగా ఉండరు. ఎందుకంటే కృష్ణావతారం అంతా నాతో పాటు ఉన్నందువల్ల మీకు అన్ని విషయములు తెలుసు, మీరు అధీనంగా ఉండరు. మీలాంటి వారు ఈ ప్రపంచంలో సంచారం చెయ్యాలి అంటూ ఇలాగా ఉద్ధవుల దగ్గర ఆదేశించిన వెంటనే ఉద్ధవులు కూడా పైన భగవంతుని ప్రార్థన చేసి, ప్రభో, అద్భుతంగా మీరు ఉపదేశం చేశారు, మీరు ఇలా ఉండాలి, భగవంతుని చూడాలి అనేది మీరు చక్కగా చెప్పినారు. కానీ ఈ బుద్ధి ప్రవర్తన కూడా మాకు రావటం లేదే. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళాలి అనేది, ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా అనేది అక్కడ బండిలో కూర్చొని నడిపేవాడికే. ఇప్పుడు బండిలో కూర్చొని నడపాలి అనే బుద్ధి కూడా రావటం లేదే జనులకు. అలాగా భగవంతుడైన నీ దగ్గర వచ్చి చేరుకోవాలి అనే ధ్యాస ఉంటేనే కదా వచ్చి ఏ దోవలో వెళ్ళాలి అనేది తెలుస్తుంది. దాన్ని మీరు ఉపదేశించాలి అని చెప్పిన వెంటనే పైన కృష్ణుడు ఉద్ధవులను చూసి, నాయనా, నువ్వు అడిగింది చాలా వాస్తవము. మొదట మనము నన్ను వచ్చి చేరుకోవాలి అని కానీ మనం నిశ్చయించుకున్నామంటే మొదట మనం ఏం చెయ్యాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది తీసుకోవాలి. నువ్వు ఏ మార్గంలో అయినా నువ్వు వచ్చి సంచరించవచ్చు. యోగ మార్గంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ నన్ను వచ్చి పొందాలి అనుకున్నావంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని అనుసంధానం చేయాలి. భజన చేసి నామ సంకీర్తనం చేసి భక్తి మార్గంలో ఉన్నామంటే అప్పుడు కూడా బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉండాలి. గొప్ప సన్యాస మార్గంలో అన్ని త్యాగం చేసి ఇలా సన్యాసులుగా ఇలా సంచారం చేసినా కానీ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉండాలి. ఈ ఒక్క ఉద్దేశం కానీ మనసులో లేకపోతే ఏ ఒక్క సాధన కూడా మనకు అది తగిన ఫలాన్ని ఇవ్వదు, అది ప్రయోజనం లేదు. ఇదే ఆధారం అంటూ చెప్పి, ఇలాగనే నువ్వు ఇప్పుడు ఎలా అడిగినావో అలాగనే మా కులకూటస్థులైన యదు ఒక పూట అవధూతలు అనే ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గర నమస్కరించి అడిగినారు, ఆ అవధూత గీతను నీకు పైన ఉపదేశిస్తాను అంటూ కృష్ణుడు పైన అవధూత గీతను ప్రారంభించారు. యదు మహారాజా, యదు వల్లనే కదా ఈ కృష్ణుడి వంశం అందరికీ యాదవులు అని పేరు. ఆ కులకూటస్థులైన యదు ఇలా ఒకరోజు ఆసీనులుగా ఉండేటప్పుడు ఆ సమయంలో
బ్రాహ్మణ ఉవాచ అంటూ బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చారు. బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఏమనుకుంటున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టి ఈ ఉపనయనం చేసుకుని జంజాలవి వేసుకొని శిఖతో ఉంటూ పూజ చేసే వాళ్ళని బ్రాహ్మణుడు అంటున్నాం. కానీ భాగవత ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరంటే బ్రహ్మవిత్. ఎక్కడ సర్వత్ర బ్రహ్మాన్ని ఎవరైతే చూస్తాడో అతనికే బ్రాహ్మణుడు అని పేరు. బ్రాహ్మణ ఉవాచ అని భాగవతంలోనే దండిగా చోట్ల ఉంటుంది. ఆ బ్రాహ్మణ ఉవాచ అని వస్తేనే అది బ్రహ్మనిష్ఠుడు అని అర్థం. జడభరతుల యొక్క ఉపదేశం పంచమ స్కందంలో చెప్పేటప్పుడు జడభరత ఉవాచ అని రాదు, బ్రాహ్మణ ఉవాచ అని వస్తుంది. బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు వర్ణించేటప్పుడు కూడా బ్రాహ్మణ ఉవాచ అని కొన్ని చోట్ల వస్తుంది. అలాగా ఇప్పుడు పైన ఈయన మాట్లాడేదంతా బ్రాహ్మణ ఉవాచ అని వస్తుంది. అలాంటి గొప్ప అవధూతుల్ని చూసి యదు నమస్కరించి, ప్రభో మీరు ఎంత చక్కగా ఉన్నారు, మేమందరం మా శరీరానికి కావాల్సిన బట్టలు ఇవన్నీ వేసుకొని ఇలా సంచరిస్తున్నాము ఆ ఇంద్రియ సుఖం అధీనంగా. కానీ మీరు ఆత్మకు ఒక ఆవరణంలాగా ఈ శరీరాన్ని పెట్టుకొని ఈ శరీరానికి మళ్ళీ ఎందుకు వస్త్రం అంటూ ఇలా సంచరిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే ఎంత చక్కగా ఉన్నారు, ఇంత చక్కని శరీరం పెట్టుకొని భోగభోగ్యాన్ని అనుభవించాలే కదా అన్ని అందరికీ అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇలా సంచరిస్తున్నారు, మీకు ఎలా ఇలాంటి జ్ఞానం దక్కింది, అది మాకు ఉపదేశించాలి. మీరు చెప్పే ఆ దారిలో వెళ్ళి నేను కూడా మీలాగా అవ్వాలి అనేది నా యొక్క ధ్యాస అని అడిగిన వెంటనే పైన అవధూతులు ఆ యదుకి పైన జవాబు ఇచ్చేదానికి ప్రారంభించారు. అవధూతులు ఏమన్నారంటే యదువుని చూసి, నాయన నువ్వు చెప్పేది వాస్తవము, ఇలాగనే నేను మొదట ఉన్నాను. నేనేం చేసినానంటే ప్రపంచంలో ఉండే కొన్ని విషయముల్ని చూసి వాటన్నిటిని నేను గురువుగా ఎంచుకొని ఆ విషయం నుంచి నేను ఏమి తెలుసుకోవాలో తెలుసుకొని దానినే సాధనగా పెట్టుకొని ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను. గురువు అంటే ఏదో ఒక గురువు, వేదం నేర్పించేవారు, తర్వాత వేదాంతం నేర్పించేవారు, భగవంతున్నే గురు కాకుండా 24 విషయములను చెప్పారంట. వాటన్నిటిని ఏమిటంటే పంచభూతములు, చంద్రుడు, సూర్యుడు, కపోతం అనే పక్షి, తర్వాత విజయనగరంలో ఉండే పింగళ, తర్వాత భృంగము, తర్వాత మత్స్యము, ఇలాంటి విషయములన్నీ ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్కటి తెలుసుకున్నాను. తీర్థము, వీటన్నిటి నుంచి ఒక్కొక్కటి తెలుసుకున్నాను. వాటి నుంచి ఏమేమి తెలుసుకున్నా అది పైన నీకు చెప్తాను అంటూ ఇలాగ 24 విషయములు నాకు గురువుగా నేను ఎంచుకున్నాను. వాటి నుంచి ఏం తెలుసుకున్నానో అది పైన నీకు ఉపదేశిస్తాను అంటూ అవధూతుడిగా ఉండే బ్రాహ్మణులు యదువు దగ్గర చెప్పేదానికి ప్రారంభించారు. మొదటి విషయం భూమి అంట. భూమి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నానంటే ఎన్ని కోటి సంవత్సరాలుగా ఇలా భూమి ఉంది, తన కార్యం తాను చూసుకుంటూ ఇలా సంచారం చేస్తూ ఉంది. ఎంతమంది రాజులు తనని పరిపాలనించినా కానీ, ఎంత మట్టి అయినా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి వేసినా కానీ, ఎంత పెద్ద పెద్ద కొండల్ని అది కానీ వాళ్ళు చీల్చి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళినా కానీ, ఏమి జరిగినా కానీ తాను తన స్థితిని మారకుండా ఒకేలాగని ఓపికతో ఉంది కదా. ఆ ఓపిక తనత్వం వచ్చి నేను భూమి నుంచి తెలుసుకున్నాను. తర్వాత ఈ భూమిలో 2 విషయములు ఉన్నాయి. ఒకటి పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలో ఉండే చెట్లు. ఇప్పుడు కొండలన్నీ చూసినారంటే ఈ భూమిలో బాగా స్థిరంగా గట్టిగా ఉండే విషయం భూమిలో ఏమిటంటే ఈ కొండలే. అంత శక్తి ఉన్నా కానీ అక్కడక్కడ తాను సంచారం చేయకుండా ఒకే చోటులో ఎవ్వరికి ఏ హాని కలగకుండా అందరికీ హితం చేసుకుంటూ కొండలున్నాయి కదా. అందుచేత మన విషయములన్నీ తెలుసుకొని అందరికీ హితం చెయ్యాలి అనేది కొండల దగ్గర. ఆ కొండలు తన దగ్గర కోటి సంఖ్యలో వృక్షములు పెట్టుకొని ఉన్నాయి కదా. ఆ వృక్షములు కూడా ఏమిటంటే ఆ వృక్షంలో వచ్చే పండ్లు, తర్వాత దాంట్లో ఉండే విషయాలన్నీ ఒక్కటి కూడా తాను తినదు. మనుష్యులు, తర్వాత ఉండే ఆ పక్షులు, జంతువులు ఇవన్నీ అది దాన్ని తిని సంతోషంగా ఉండేదానికి ఇంకొకరి కోసం జీవిస్తున్నాయి కదా. అలాగా మనం స్వయనలంగా కాకుండా, స్వార్థపరంగా కాకుండా ఇంకొకరి కోసం జీవించామంటే ఉత్తమ స్థాయికి వస్తాము అంటూ ఈ కొండ దగ్గర, చెట్టు దగ్గర నుంచి తెలుసుకున్నాను. తర్వాత వాయు దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే దేంట్లోనూ మనం వచ్చి లోపలికి గాఢంగా వెళ్ళకూడదు అని తెలుసుకున్నాను. ఈ వాయు అనేది ఎలా సంచరిస్తుంది, అన్ని చోట్లను సంచరించుకుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మంచి వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. అది తీసుకొని అక్కడక్కడ అది వదిలేసి వెళ్తూనే ఉంటుంది. దేన్ని కూడా తన దగ్గర పెట్టుకోదు. కానీ అది లేకుండా జీవించలేము. అలాగా అన్ని విషయంలో తన దగ్గర ఉన్నా కానీ తాను వచ్చి దేంట్లో కూడా పట్టుదల లేకుండా ఉంటుంది కదా. ఆ పట్టుదల లేకుండా ఉండటాన్ని వాయు దగ్గర నుంచి తెలుసుకున్నాను.
మనము ఈ సంసార జీవితంలో జీవించాలి, సుఖదుఖములను అనుభవించాలి. అలా అనుభవించుకుంటూ ఇవన్నీ మనకు కాదు అని పట్టుదల లేకుండా ఎలా జీవించాలో అది వాయు దగ్గర నుంచి తెలుసుకున్నాను. తరువాత ఆకాశం నుంచి తెలుసుకున్నాను. ఆకాశం నుంచి ఏమి తెలుసుకున్నానంటే, ఈ ఆకాశంలోనే కదా అన్నీ ఉన్నాయి. ఎన్ని కోటి సంఖ్యలో నక్షత్రములు, వాటికి గ్రహములు, ఉపగ్రహములు, తర్వాత ఇలాంటి భూమి, ఈ భూమిలో ఉండే జీవరాశులు, ఇలాంటి ఇన్ని విషయములు ఉన్నాయి. ఇవన్నీ ఆకాశంలోనే ఉంది కదా. అన్నీ ఆకాశంలో ఉన్నా కానీ అహంకారం మమకారం లేకుండా అన్ని తన స్వరూపంగా చూస్తుందంట ఆకాశం. అలాగా ఇవన్నీ ఉన్నా కానీ ఇది మనది కాదు, అన్ని మన స్వరూపమే, మను వేరు అది వేరు కాదు అని అలా ఆకాశం ఉన్నందువల్ల ఆకాశం నుంచి అది తెలుసుకున్నాను అంటూ ఒక్కొక్క విషయం దగ్గర నుంచి ఒక్కొక్కటి తెలుసుకొని అది సాధనగా చేసి జీవితంలో ఇలాంటి స్థితికి వచ్చాను అంటూ 24 సాధనంలో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ అవధూతులు యదు దగ్గర. ఆ విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడి దగ్గర ఉపదేశిస్తూ వస్తున్నారు. తర్వాత ఈ జలం నుంచి నేనేం తెలుసుకున్నానంటే, ఈ ప్రపంచంలో దేనితో కలిస్తే అది అదిగా మారిపోయి దాన్ని నిజాయితీగా వృద్ధి చేస్తుంది కదా. అలాగా మనము ఈ ప్రపంచంలో దేనితోనూ కలిసిపోవాలి, వాటికంటే ముఖ్యంగా మంచి వారితో కలిసిపోవాలి. ఈ జలం అనేది విషంతో కలిసిందంటే విషాన్ని వృద్ధి చేస్తుంది, పాలుతో కలిస్తే పాలుని వృద్ధి చేస్తుంది. అలాగా పాలుతో కలవాలా విషంతో కలవాలా అని మనమే నిశ్చయించుకోవాలి. అలాగా మనం పాలుతో కలిసినామంటే మనం పాలులాగా అందరికీ హితకరంగా ఉంటాం, విషంతో కలిసినామంటే విషంలాగా అయిపోతాము. అందుకే జలం దగ్గర నుంచి ఏమి తెలుసుకున్నానంటే, మంచివారితో కలిసి మంచివారిగా అవ్వాలి అనేది జలం నుంచి తెలుసుకున్నాను. తర్వాత అగ్ని నుంచి ఏమి తెలుసుకున్నానంటే, అందరినీ సమంగా చూడాలి అని అగ్నిని తెలుసుకున్నాను. ఇప్పుడు అగ్ని మంచి మనము ఒక పెద్ద హోమగుండంలో మంత్రవత్తుగా, తరువాత ఈ జలము అగ్ని 2 గురువులు అని ప్రారంభించారు. ఈ జలము నుంచి ఏమి తెలుసుకున్నానంటే, ఈ జలము దేనితో కలిస్తే అలా అయిపోతుంది కదా. దేనితో కలిసినా కానీ నిజాయితీగా ఉంటూ తన్ను వృద్ధి చేసుకొని ఇలా ఉంటుంది కదా. అలాగా మనం దేంతో కలవటం, దేంతో కలుస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం దేంతో కలిసి మంచిగా ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. విషంతో కలిస్తే విషం ఎక్కువ పెద్దదిగా అవుతుంది, తర్వాత పాలుతో కలిస్తే పాలు వృద్ధి అవుతుంది. పాలుతో కలవాలా విషంతో కలవాలా అంటే మనం తెలుసుకోవాలి. నీరులాగా దేంతో కలిసినా కానీ నిజాయితీగా ఉండాలి, ఆ నిజాయితీ మంచితో కలవాలి అని నీరు దగ్గర నుంచి తెలుసుకున్నాను అని అన్నారు. తర్వాత అగ్ని దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే, అగ్ని ఇప్పుడు పవిత్రంగా హోమం చేసేటప్పుడు ఆ చెక్కు ముక్కల్నే నేను వచ్చి దహనం చేస్తాను, ఎక్కడైనా కుప్ప చెత్తంతా ఉంటే అక్కడికి వెళ్ళి నేను దహనం చెయ్యదు అని చెప్పదు అగ్ని. ఎక్కడ మనము ఇలాగా అలా ముట్టినా కానీ ఆ అగ్ని అనేది అక్కడ జ్వాలతో ప్రకాశిస్తుంది కదా. అది ఏం చేస్తుందంటే, తనకు ఏ అపవిత్రము లేకుండా అన్ని చోట్ల సమంగా ఉంటూ అన్ని భస్మం చేసి చివరిగా అన్నిటికీ ఒకే రూపాన్ని ఇస్తుంది. ఇది భగవంతుని యొక్క రూపంలాగా. అలాగనే ప్రభువు బ్రహ్మదేవుని నుంచి చిన్న చీమ వరకు ఉంటూ అందరికీ అంతర్యామిగా ఉంటూ అందరినీ ఒకే రూపంలోనే కదా ఇలా చేస్తున్నారు, ఒకే రూపంలోనే కదా భగవంతుడు ఉన్నారు. అగ్నికి నుంచి ఏం తెలుసుకున్నానంటే, అన్ని సర్వసమం అని తెలుసుకున్నాను. తర్వాత చంద్రుడి దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే, చంద్రుడు ఎప్పుడు ప్రకాశంగా ఉంటారు కదా. మనం అమావాస్య రోజు చూసినామంటే వెలుతురే లేకుండా చంద్రుడే మనకు కనిపించడు. పౌర్ణమి అప్పుడు చూసినామంటే ప్రకాశంగా ఉంటారు చంద్రుడు. దీనికి కారణమేమి, అక్కడి నుంచి వచ్చే వెలుతురు. ఆ వెలుతురు వల్ల ఇలా మనకు ప్రకాశంగా కనిపిస్తుంది. కానీ వెలుతురు వల్ల చంద్రుడికి ఏం లేదు. మనకు వచ్చి పౌర్ణమి రోడ్డు ప్రకాశంగా ఉంది, అమావాస్య తక్కువగా ఉంది, కానీ ఆ చంద్రుడు పైన సంచారం చేస్తూనే ఉన్నాడు. అలాగా మన జీవితంలో కూడా సుఖదుఖములు అనేది మారి మారి వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ దృఢంగా మన యొక్క మనస్సుని అదుపులో పెట్టుకొని భగవంతుడే శాశ్వతం అని అనుకోవాలి, అని ఉండాలి అంటూ చంద్రుడిని చూసి తెలుసుకున్నాను అని అన్నారు. తర్వాత సూర్యుడే ఇంకొక గురువు. సూర్యుడి దగ్గర నుంచి ఏం తెలుసుకున్నాను అంటే, సూర్యుడు ఇలాగా వేసవి కాలంలో ఆ సముద్రం పైన ఉంటూ సముద్రంలో ఉండే ఉప్పు నీరును స్వీకరించి అందరికీ హితంగా ఉండే ఆ వానను కురిపిస్తున్నారు. అందుచేత ఈ ప్రపంచంలో ఎప్పుడు చెడు విషయాలు ఎక్కువ ఉంటాయి. ఆ చెడు విషయాలను తీసుకొని వాటి నుంచి మంచి విషయాలను ప్రపంచంలో ఉండేవారికి ఇవ్వాలి, మనం కూడా ఎత్తుకోవాలి అంటూ సూర్యుడి దగ్గర నుంచి తెలుసుకున్నాను అని ఒక్కొక్క సాధనగా చెప్తూ వస్తూ, తర్వాత కపోతం అనే ఒక పక్షి, ఆ పక్షి నుంచి ఒక విషయాన్ని తెలుసుకున్నాను ఒక కథగా చెప్తూ వస్తున్నారు.
ఈ కపోతం కపోతం అనే పక్షి అది ఒక మగ పక్షి, అది అడవిలో జీవిస్తూ వచ్చింది. అది ఒక ఆడపక్షితో కలిసింది, వాళ్ళిద్దరికి ప్రేమ పుట్టింది. ఇలాగా ఒక చెట్టులో నివసిస్తూ ఉండేటప్పుడు పరస్పరం వాళ్ళు ఇక ప్రేమతో ఉండేటప్పుడు ఆ మగ పక్షి ఆడపక్షిని చూసి సంతోషంగా ఇలా మాట్లాడుతూ ఇద్దరు సంతోషంగా ఉండేటప్పుడు ఆడపక్షి గర్భం ధరించింది. గర్భం ధరించిన వెంటనే పరమ సంతోషం ఈ మగపక్షికి. దాన్ని బాగా చూసుకోవటం ఇవంతా చేస్తూ ఉండేటప్పుడు ఎప్పుడు ఆ గుడ్డు బయటకు వస్తుంది అంటూ చూస్తుండేటప్పుడు గుడ్డు కూడా బయటకు వచ్చింది. తర్వాత ఆ గుడ్డుని కాపాడుతూ ఉండేటప్పుడు దాంట్లో నుంచి చిన్నదిగా ఆ పక్షి పిల్లలు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉండేటప్పుడు ఇలాగ పక్షి పిల్లలు కూడా వచ్చినారు. కుటుంబంతో సంతోషంగా ఈ మగ పక్షి ఆడపక్షి తర్వాత చిన్న పక్షులు అందరూ ఉంటూ ఉండేటప్పుడు ఒకరోజు ఆహార నిమిత్తంగా ఆ మగపక్షి ఆడపక్షి రెండు అక్కడి నుంచి వెళ్ళేలాగా అయింది. అలాగ వెళ్ళేటప్పుడు ఈ చిన్న పక్షులందరూ ఆ అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఇలా ఉండేటప్పుడు అక్కడి నుంచి ఒక వేటగాడు వచ్చి ఒక పెద్ద వలను వేసి దాన్ని పట్టేశాడు. దాన్ని చూసిన వెంటనే ఆ ఆడపక్షి వచ్చి ఇలా ఏడుస్తూ తాను కూడా దీంట్లో నుంచి బయటకు రాలేమో అని తెలిసి ఆ పక్షులతో పాటు లోపల దూరి తాను కూడా దాంట్లో వెళ్ళిపోవాలని నిశ్చయించుకునింది. తర్వాత ఈ మగపక్షి కూడా ఇలా చూస్తూ ఉండేటప్పుడు మన కుటుంబం అంతా ఇలాగా మృత్యు రూపంగా ఈ వేటగాడు వచ్చి తీసుకెళ్ళేటప్పుడు మనముండి ఏం చేయబోతాము అంటూ ఆ మగపక్షి కూడా ఈ వల లోపలికి వచ్చి ఈ మగపక్షి వచ్చేంత వరకు చూస్తూ ఉన్నాడు. అదన్నీ వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఆ వేటగాడు తీసుకెళ్ళిపోయాడు. దీని దగ్గర నుంచి ఏమి తెలుసుకున్నానంటే ఏ విషయము శాశ్వతము కాదు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయములు ఏదో కొంతసేపే సౌఖ్యంగా ఉంటాం. దాని తర్వాత ఎవరైనా సరే ఒకటి అది మనల్ని వదిలేసి వెళుతుంది, లేకపోతే మనం దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇదే జరుగుతుంది అని ఈ కపోత పక్షి నుంచి తెలుసుకున్నాను. అందుచేత భగవంతుడే శాశ్వతము, అతన్ని అనవరతము ధ్యానం చేసి వీటన్నిటిని కాదు అంటూ సర్వస్వం త్యాగం చేసి మనముంటేనే మనం నిశ్చింతగా ఆనందంగా ఉండగలుగుతాము అంటే ఈ కపోత పక్షి నుంచి తెలుసుకున్నాను అంటూ ఇలాంటి విషయములన్నీ చెప్తూ వస్తున్నారు. ఈ పక్షులతో ఈ అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన ఇంకా 24 సాధనములు 24 విషయములు నాకు గురువు అన్నారు కదా, మిగతా ఉండేవన్నీ వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ సప్తమోऽధ్యాయः శ్రీభగవానువాచ యదాత్స మాం మహాభాగా తచ్చికీర్షితమేవ మే బ్రహ్మా భవో లోకపాలాః స్వర్వాసం మే అభికాంక్షిణః మయా నిష్పాదితం హ్యత్ర దేవకార్యం అశేషతః యదర్థం అవతీర్ణోహం అంశేన బ్రహ్మణార్థితః కులం వైశాపనిర్దగ్ధం నంక్ష్యతి అన్యోన్య విగ్రహాత్ సముద్రః సప్తమే అన్హేతాం పురీం చ ప్లావయిష్యతి యర్హ్యేవాయం మయా త్యక్తః లోకోయం నష్టమంగళః భవిష్యతి అచిరాత్ సాధో కలినాపి నిరాకృతః నవస్తవ్యం త్వయైవేహ మయా త్యక్తే మహీతలే జనో అధర్మరుచిర్భద్రః భవిష్యతి కలౌ యుగే త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజనబంధుషు మయ్యావేశ్య మనః సమ్యక్ సమదృక్ విచరస్వగాం ఇదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయామనోమయం పుంసః అయుక్తస్య నానార్థో భ్రమః సగుణదోషభాక్ కర్మా కర్మ వికర్మేతి గుణదోషధియోభిదా తస్మాత్ యుక్తేంద్రియగ్రామః యుక్తచిత్త ఇదం జగత్ ఆత్మని ఈక్షస్వ వితతం ఆత్మానం మయ్యధీశ్వరే
ज्ञानविज्ञानसंयुक्तः आत्मभूतः शरीरिणाम् आत्मानुभवतुष्टात्मा नान्तरायैः विहन्यसे दोषबुद्ध्या उभयातीतः निषेधान्न निवर्तते गुणबुद्ध्या च विहितं न करोति यथार्भकः सर्वभूतसुहृच्छान्तो ज्ञानविज्ञाननिश्चयः पश्यन् मदात्मकं विश्वं न विपद्येत वै पुनः। श्रीशुक उवाच इत्यादिष्टो भगवता महाभागवतो नृपा उद्धवः प्रणिपत्याग तत्त्वजिज्ञासुरच्युतम्। उद्धव उवाच योगेश योगविन्यास योगात्मन् योगसम्भवा निःश्रेयसाय मे प्रोक्तः त्यागः सन्न्यासलक्षणः। त्यागोऽयं दुष्करो भूमन् कामानां विषयात्मभिः सुतरां त्वयि सर्वात्मन् अभक्तैः इति मे मतिः। सोऽहं ममाहमिति मूढमतिर्विगाढः त्वन्मायया विरचितात्मनि सानुबन्धे तत्त्वञ्जसा निगदितं भवता यथाहं संसाधयामि भगवन् अनुशाधिभृत्यम्। सत्यस्य ते स्वदृश आत्मन आत्मनोऽन्यं वक्तारमीश विबुधेष्वपि नानुचक्षे सर्वे विमोहितधियः तव माययेमे ब्रह्मादयः तनुभृतो बहिरर्थभावाः। तस्मात् भवन्तम् अनवद्यमनन्तपारं सर्वज्ञम् ईश्वरम् अकुण्ठविकुण्ठधिष्ण्यम् निर्विन्नधीरहमु ह वृजिनाभितप्तः नारायणं नरसखं शरणं प्रपद्ये। श्रीभगवानुवाच प्रायेण मनुजा लोके लोकतत्त्वविचक्षणाः समुद्धरन्ति ह्यात्मानम् आत्मनैव अशुभाशयात्। आत्मनो गुरुरात्मैव पुरुषस्य विशेषतः यत्प्रत्यक्षानुमानाभ्यां श्रेयोऽसौ अनुविन्दते। पुरुषत्वे च मां धीराः साङ्ख्ययोगविशारदाः आविस्तरां प्रपश्यन्ति सर्वशक्ति उपबृंहितम्। एकदवित्रिचतुष्पादः बहुपादस्तथा पदः बह्व्यः सन्ति पुरस्सृष्टाः तासां मे पौरुषी प्रिया। अत्र मां मार्गयन्त्यद्धा युक्ता हेतुभिरीश्वरं गृह्यमाणैः गुणैः लिङ्गैः अग्राह्यम् अनुमानतः। अत्रापि उदाहरन्तीमम् इतिहासं पुरातनम् अवधूतस्य संवादं यदोरमिततेजसः। अवधूतं द्विजं कञ्चित् चरन्तमकुतो भयं कविं निरीक्ष्य तरुणं यदुः पप्रच्छ धर्मवित्। यदुरुवाच कुतो बुद्धिरियं ब्रह्मन् अकर्तुः सुविशारदा
याम् आसाद्य भवाल्लोकं विद्वान् चरति बालवत् प्रायो धर्मार्थकामेषु विमित्सायां च मानवाः हेतुनैव समीहन्ते आयुषः यशसः श्रियः त्वं तु कल्पः कविर्दक्षः सुभगो अमृतभाषणः न कर्ता नेहसे किञ्चित् जडोन्मत्तपिशाचवत् जनेषु दह्यमानेषु कामलोभदवाग्निना न तप्यसे अग्निना मुक्तः गङ्गाम्भस्थ इव द्विपः त्वं हि नः पृच्छतां ब्रह्मन् आत्मनि आनन्दकारणं ब्रूहि स्पर्शविहीनस्य भवतः केवलात्मनः श्रीभगवानुवाच यदुनैवं महाभागः ब्रह्मण्येन सुमेधसा पृष्टः सभाजितः प्राग प्रश्रयावनतं द्विजाः ब्राह्मणोवाच सन्ति मे गुरवो राजन् बहवो बुद्धि उपाश्रिताः यतो बुद्धिमुपादाय मुक्तो अटामीह तान् शृणु पृथिवी वायुराकाशम् आपोऽग्निः चन्द्रमारविः कपोतः अजगरः सिन्धुः पतङ्गो मधुकृद्गजः मधुः हरिणो मीनः पिङ्गला कुररोर्भकः कुमारी शरकृत् सर्पः ऊर्णनाभिः सुपेशकृत् एते मे गुरवो राजन् चतुर्विंशतिराश्रिताः शिक्षावृत्तिभिः एतेषाम् अन्वशिक्षमिहात्मनः यतः यदनुशिक्षामि यथा वा नाहुषात्मजा तत्तथा पुरुषौ व्याघ्र निबोध कथयामि ते भूतैः आक्रम्यमाणोऽपि धीरो दैववशानुगैः तद्विद्वान् न चलेद्मार्गात् अन्वशिक्षं क्षितेर्व्रतम् शश्वत् परार्थसर्वेहः परार्थैकान्तसम्भवः साधुः शिक्षेत भूभृत्तः न गसिष्यः परात्मताम् प्राणवृत्त्यैव सन्तुष्येत् मुनिः नैवेन्द्रियप्रियैः ज्ञानं यथा न नश्येत नावकीर्येत वाङ्मनः विषयेषु आविशन् योगी नानाधर्मेषु सर्वतः गुणदोषौ व्यपेतात्मा न विषज्येत वायुवत् पार्थिवेष्विह देहेषु प्रविष्टः तद्गुणाश्रयः गुणैर्न युज्यते योगी गन्धैः वायुरिव आत्मदृक् अन्तर्हितश्च स्थिरजङ्गमेषु ब्रह्मात्मभावेन समन्वयेन व्याप्त्या व्यवच्छेदम् असङ्गमात्मनः मुनिर्नभस्त्वं विततस्य भावयेत् तेजो अपन्नमयैर्भावैः मेघाद्यैः वायुनेरितः न स्पृश्यते नभस्तद्वत् कालसृष्टैः गुणैः पुमान् स्वच्छः प्रकृतितः स्निग्धः
माधुर्यस्तीर्थभूर्नृणां मुनिः पुनात्यपां मित्रम् ईक्षोपस्पर्शकीर्तनैः तेजस्वी तपसा दीप्तः दुर्धर्षोदरभाजनः सर्वभक्षोऽपि युक्तात्मा नादत्ते मलमग्निवत् क्वचिच्छन्नः क्वचित् स्पृष्टः उपास्यः श्रेय इच्छताम् भुङ्क्ते सर्वत्र दातॄणां दहन् प्राक् उत्तराशुभम् स्वमायया सृष्टमिदं सदसल्लक्षणं विभुः प्रविष्टयीयते तत्तत् स्वरूपो अग्निरिवैधसी विसर्गाद्याः श्मशानान्ताः भावादेहस्य नात्मनः कलानामिव चन्द्रस्य कालेन अव्यक्तवर्त्मना कालेन ह्योघवेगेन भूतानां प्रभवाप्ययौ नित्यावपि न दृश्येते आत्मनः अग्नेः यथार्चिषाम् गुणैर्गुणान् उपादत्ते यथा कालं विमुञ्चति न तेषु युज्यते योगी गोभिर्गा इव गोपतिः बुध्यते स्वेन भेदेन व्यक्तिस्थ इव तद्गतः लक्ष्यते स्थूलमतिभिः आत्मा च अवस्थितः अर्कवत् नातिस्नेहः प्रसङ्गो वा कर्तव्यः क्वापि केनचित् कुर्वन् विन्देत सन्तापं कपोत इव दीनधीः कपोतः कश्चनारण्ये कृतनीडो वनस्पतौ कपोत्या भार्यया सार्धम् मुवास कतिचित्समाः कपोतौ स्नेहगुणितः हृदयौ गृहधर्मिणौ दृष्टिं दृष्ट्या अङ्गम् अङ्गेन बुद्धिं बुद्ध्या बबन्धतुः शय्यासनाटनस्थान वार्ताक्रीडाशनादिकं मिथुनीभूय विस्रब्धौ चेरतुः वनराजिषु यं यं वाञ्छति सा राजन् तर्पयन्ती अनुकम्पिता तं तं समनयत् कामं कृच्छ्रेणापि अजितेन्द्रियः कपोती प्रथमं गर्भं गृह्णति काल आगते अण्डानि सुषुवे नीडे स्वपत्युः सन्निधौ सती तेषु काले व्यजायन्त रचितावयवा हरेः शक्तिभिः दुर्विभाव्याभिः कोमलाङ्गतनूरुहाः प्रजाः पुपुषतुः प्रीतौ दम्पती पुत्रवत्सलौ शृण्वन्तौ कूजितं तासां निर्वृतौ कलभाषितैः तासां पतत्रैः सुस्पर्शैः कूजितैः मुग्धचेष्टितैः प्रत्युद्गमैरदीनानां पितरौ मुदमापतुः स्नेहानुबद्धहृदयौ अन्योन्यं विष्णुमायया विमोहितौ दीनधियौ शिशून् पुपुषतुः प्रजाः एकदा जग्मतुस्तासाम् अन्नार्थं तौ कुटुम्बिनौ परितः कानने तस्मिन् अर्थिनौ चेरतुश्चिरम् दृष्ट्वा तान् लुब्धकः कश्चित् यदृच्छातो वनेचरः
जगृहे जालमातत्य चरतस्वालयान्तिके कपोतश्च कपोती च प्रजापोषे सदोत्सुकौ गतौ पोषणमादाय स्वनीडम् उपजग्मतुः कपोती स्वात्मजान् वीक्ष्य बालकान् जालसंवृतान् तान् अभ्यधावत् क्रोशन्ति क्रोशतो भृशदुःखिताः सा सकृत्स्नेहगुणिता दीनचित्ता च मायया स्वयं चाबध्यतशिचाः बद्धान् पश्यन्ति अपस्मृतिः कपोतश्च आत्मजान् बद्धान् आत्मनोऽपि अधिकान् प्रियान् भार्यां च आत्मसमां दीनः विललाप अतिदुःखितः अहो मे पश्यतापायम् अल्पपुण्यस्य दुर्मतेः अतृप्तस्य अकृतार्थस्य गृहस्त्रैवर्गिको हतः अनुरूपानुकूला च यस्य मे पतिदेवता शून्ये गृहे मां सन्त्यज्य पुत्रैः स्वर्याति साधुभिः सोऽहं शून्ये गृहे दीनः मृतदारो मृतप्रजः जिजीविषे किमर्थं वा विधुरो दुःखजीवितः तान् तथैवावृतान् छिग्भिः मृत्युग्रस्तान् विचेष्टतः स्वयं च कृपणः शिक्षु पश्यन्नपि अबुधो अपतत् तं लब्ध्वा लुब्धकः क्रूरः कपोतं गृहमेधिनं कपोतकान् कपोतीं च सिद्धार्थः प्रययो गृहम् एवं कुटुम्बी अशान्तात्मा द्वन्द्वारामहापतत्रिवत् पुष्णन् कुटुम्बं कृपणः सानुबन्धो अवसीदति यः प्राप्य मानुषं लोकं मुक्तिद्वारमपावृतं गृहेषु खगवत्सक्तः तमारूढच्युतं विदुः श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे सप्तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।